ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఎండల తీవ్రత పెరిగినా సమృద్ధిగా వర్షాలు కురుస్తాయన్న తీపి కబురును చెప్పింది భారత వాతావరణ శాఖ. ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అన్న తేడా లేదు. ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం దాకా ఒకటే వేడి. ఇప్పటికే 43 డిగ్రీలకు చేరింది ఉష్ణోగ్రత. ఈ వారాంతానికి అది 46 డిగ్రీలకు చేరబోతోంది. అంటే జనం చాలా జాగ్రత్తగా ఉండక తప్పదని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లలో వేడిగాలుల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉత్తర భారతం నుంచి వీస్తున్న వేడిగాలులు ఇప్పటికే జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ తీవ్రత మరింత పెరగబోతోందన్న హెచ్చరికలు చెమట పట్టిస్తున్నాయి. కనీసం మరో వారం దాటితే కానీ పరిస్థితిలో మార్పుండే అవకాశం లేదని భారత వాతావరణ శాఖ శాస్త్రవేత్తలు ఇప్పటికే ప్రకటించారు కూడా. వాయువ్య ప్రాంతం నుంచి వేడిగాలులు వీస్తున్నాయి. మార్చి 3వ వారం నుంచి ఎండల తీవ్రత క్రమంగా పెరిగిపోతూ వచ్చింది. ఏప్రిల్ తొలి వారం నుంచి రికార్డు స్థాయిలో టెంపరేచర్ పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డుకు చేరింది. పిల్లలు, వృద్ధులు, అనారోగ్యంతో ఇతర సమస్యల్ని ఎదుర్కొనేవారు ఈ ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు డాక్టర్లు. మధ్య వయస్కుల్లో హార్ట్అటాక్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని, మరీ అత్యవసరమైతే తప్ప తగిన జాగ్రత్తలు తీసుకోకుండా బయటికి వెళ్లొద్దని చెబుతున్నారు. ఇవి బులెటిన్ విశేషాలు. తర్వాత స్టోరీ బోర్డ్ ప్రసారం అవుతుంది. స్టే ట్యూన్ టు ఎన్టీవీ.